మీకెప్పుడైనా ఒక ఆలోచన వచ్చిందా? ఇప్పుడు జరుగుతున్న 'బిగ్ బాస్'లో స్ట్రేంజర్స్ కాకుండా రోబో పెళ్ళాలని పెట్టి మొగుడు క్యారెక్టర్స్‌ని ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తూ ఉంటే వాళ్ళ బిహేవియర్‌కి రోబో ఎలా రియాక్ట్ అవుతుందని ఆ వీడియోస్‌ని లైవ్‌గా టెలికాస్ట్ చేస్తూ ఉంటే ఎలా ఉంటదో అని ఎగ్జాక్ట్‌గా ఈ ఆలోచన వచ్చే 'రియా' అనే మూవీ తయారైంది. ఏదో ఇప్పటి 'బిగ్ బాస్'లో లాగా స్క్రిప్ట్ ప్రకారం అరుచుకుంటూ గోల చేస్తూ ఉంటారే అలా కాదు. యాక్చువల్‌గా ఈ మూవీలో రియా పర్ఫెక్ట్ ఐడియల్ హౌస్ వైఫ్ అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. రోజు మార్నింగ్ నిద్ర లేపడం మొగుడిని, తర్వాత బెడ్ కాఫీ ఇవ్వడం, తర్వాత బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం, తర్వాత కలిసి గార్డెనింగ్ ఇలాంటి రోజు కార్యక్రమాలు చేసుకోవడం, తర్వాత ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేయడం, షాపింగ్కి తీసుకుని వెళ్ళడం, కలిసి మూవీ చూడడం, అదంతా అయిపోయిన తర్వాత నైట్ 9 గంటలకి బెడ్ ఎక్కడం. కరెక్ట్గా ఇదే రొటీన్ని డైలీ ఫాలో అవుతూ ఉంటుంది మన ఐడియల్ వైఫ్ రియా. కానీ ఈ మూవీలో సమస్య ఏంటంటే ఈ స్టోరీలో రియా అనే వైఫ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు, ఐ మీన్ రోబో వైఫ్ క్యారెక్టర్, ఆ స్టేట్ యొక్క ప్రెసిడెంట్ కొడుకు ఆ హౌస్లోకి వెళ్తాడు హస్బెండ్గా నటించి ఆ రోబోతో ఎంజాయ్ చేయడానికి. బట్ సాడ్లీ ఆ రోబో ఫస్ట్ మొగుడిని వంట చేయడానికి ఎంత ప్రేమగా తొడుక్కెళ్తుందో ఈ వైస్ ప్రెసిడెంట్ కొడుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి తాడుతో కట్టేసి కత్తితో పొడిచి చంపేస్తుంది. అదంతా వీడియో లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఒక ప్రెసిడెంట్ కొడుకుని రియా అనే రోబో ఒక లైవ్ టెలికాస్ట్లో చంపేయడంతో ఆ ప్రెసిడెంట్ ఏం చేశాడు? ఇంతకీ ఆ రియా అనే వైఫ్ క్యారెక్టర్ ఎందుకు ఆ ప్రెసిడెంట్ కొడుకుని చంపేసింది? దీని తర్వాత ఏం జరిగింది? ఆ రియా రోబో క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్లో ఎలా రివెంజ్ తీర్చుకున్నారనే స్టోరీ ఈ విధంగా ఉంటుంది. బట్ ఇది ఒక రివెంజ్ డ్రామా అయినప్పటికీ ఈ థాట్ రావడానికి ఈ డైరెక్టర్కి ఖచ్చితంగా బిగ్ బాస్లోనే ఇన్స్పిరేషన్ అయ్యే ఉంటుంది. ఆ డైరెక్టర్ కూడా బిగ్ బాస్ని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఈ రియా క్యారెక్టర్ని రాసుకునే ఉంటాడు. సో మీకు ఈ క్యారెక్టర్ ఈ స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఒకసారి మన ఛానల్లో ఉన్నటువంటి రోబో పిల్లలతో మొగుళ్ళ రచ్చబండ కార్యక్రమానికి మీకు స్వాగతం అనే వీడియోని ఫుల్గా చూసేయచ్చు. సో మీకోసం ఇలాంటి యూనిక్ పాయింట్స్తో ఉన్నటువంటి మరిన్ని మూవీస్ని మీకోసం తెస్తూనే ఉంటాను. అది చూడడానికి మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.